కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీఠం కదులుతుంది. సీఎం పదవి పోయే అవకాశం కనిపిస్తుంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్, చిన్నగా చెప్పాలంటే ముడా స్కామ్గా పిలుస్తారు. ఈ భూకుంభకోణంలో సిద్ధరామయ్య చిక్కుకున్నారు. సీఎం భార్య బిఎం పార్వతికి అత్యంత విలువైన భూములు కట్టబెట్టడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ ల్యాండ్ స్కామ్ గురించి ఆర్టీఐ యాక్టివిస్టులు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్కి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఆయన విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో వివాదం మొదలైంది. అయితే సీఎంపై ఏ అధికారంతో విచారణకు ఆదేశిస్తారు అని సిద్ధరామయ్య గవర్నర్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారు. కానీ సెప్టెంబర్ 24న కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చింది. పిటిషన్ను కొట్టేసింది. న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న ఈ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్ వెనుక సీఎం లేరంటే నమ్మలేకుండా ఉన్నాం. లబ్ధిదారుడికి అందాల్సిన పరిహారం కన్నా ఎక్కువ లభించింది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఎందుకు, ఎలా నిబంధనలు మారాయి అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాలని కర్ణాటక హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో కర్ణాటక లోకాయుక్త కోర్టు సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆదేశించింది. దాదాపుగా సీఎంపై అవినీతి మరక పడ్డట్లే. మరోవైపు ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అవినీతిలో చిక్కుకున్న వ్యక్తి సీఎంగా ఎలా ఉంటారని ప్రశ్నిస్తుంది. ఇక కాంగ్రెస్ సిద్ధరామయ్య తప్పేం లేదని సమర్థిస్తుంది. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపిస్తుంది. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని సిద్ధరామయ్య కరాఖండిగా చెబుతున్నాడు. బీజేపీ అవినీతి చేసిందని, 30% కమిషన్ ప్రభుత్వమని బీజేపీపై కాంగ్రెస్ ఆరోపిస్తూ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ అవినీతిలో ఇరుక్కుపోయింది. అసలేంటి ఈ ముడా స్కామ్? సింపుల్గా చెప్పాలంటే మైసూర్ నగర అభివృద్ధి కోసం సేకరించిన భూమిలో అవకతవకలు జరిగాయనేది ప్రధాన అభియోగం. ఈ స్కీమ్ ద్వారా ముఖ్యమంత్రి భార్య లాభం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముడా స్కామ్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందనేది ఆరోపణ. ఈ స్కామ్లో సిద్ధరామయ్య భార్య పార్వతి పేరు ఉండడంతో ఇది కన్నడ రాజకీయాల్లో సంచలనమైంది. పార్వతితో పాటు కర్ణాటకలో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు ఈ స్కామ్ ద్వారా లబ్ధి పొందారు. సిద్ధరామయ్య భార్యకు మైసూర్లోని కేసరే గ్రామంలో తన సోదరుడు మల్లికార్జున్ గిఫ్టుగా ఇచ్చిన 3 ఎకరాల 16 గుంటల భూమిని సిటీ డెవలప్మెంట్ కోసం ముడా స్వాధీనం చేసుకుంది. 2021లో పార్వతికి మైసూర్ సిటీలోని అత్యంత ఖరీదైన ప్రాంతం విజయనగర్లో మొత్తం 14 ప్లాట్లను కేటాయించింది. ఇదే మొత్తం వివాదానికి కారణమయ్యింది. కేసరేలోని ఆమె ఇచ్చిన భూమితో పోలిస్తే ఆమెకు పరిహారంగా ఇచ్చిన భూమి ఎన్నో రెట్లు విలువైనది. సమాచారం ప్రకారం ఆమె ఇచ్చిన భూమి విలువ 15 నుంచి 16 కోట్లు ఉంటే పరిహారంగా పొందిన భూమి విలువ 57 కోట్లు, అంతకన్నా ఎక్కువగా ఉంటుందని ఆరోపణలున్నాయి. 2020లో ముడా స్కీమ్ ప్రారంభమైంది. 50-50% భూములను అభివృద్ధి చేయాలి. అంటే 1 ఎకరం భూమి ముడా సేకరిస్తే అందులో 50% నగర అభివృద్ధికి, 1/2 ఎకరం లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సిద్ధరామయ్య విషయంలో ఇది వేరుగా జరిగింది. ఆమె భూమి ఒకచోట ఇస్తే మరో చోట పరిహారంగా విలువైన భూమి పొందారు. ఈ స్కామ్ నేపథ్యంలో సిద్ధరామయ్య పోస్టు ఊడుతుందనే ప్రచారం సాగుతుంది. ఆయన మాత్రం నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదని అంటున్నాడు. ఎప్పటి నుంచో సీఎం పదవి కోసం ఎదురు చూస్తున్న ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పీఠంపై కన్నేశాడు. ఈ మొత్తం సిచ్యువేషన్ కాంగ్రెస్ లో పెను దుమారాన్ని రాజేస్తుంది. ఇక బీజేపీ మాత్రం కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలకు పదును పెట్టింది.